నమస్తే, వెల్కమ్ టు న్యూస్ దిస్ వీక్. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి వార్తలు, అంతరిక్షాన్ని అధిగమించి చంద్రుడిపైకి సాగిస్తున్న ప్రయాణాలు, సకల రంగాల్లో సాగిస్తున్న సాంకేతిక ప్రయోగాలు, దేశ విదేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, భావి భారతాలను పలకరించబోయే ఆవిష్కరణలు, ఇలా ప్రతి రంగాన్ని స్ఫురించే ప్రత్యేక వార్తల వెనక విశ్లేషణలను అందిస్తుంది బీఆర్కే న్యూస్ దిస్ వీక్. ఈ వారం తెలుసుకోబోయే వార్తా విశేషాల్లోకి ఇప్పుడు వెళ్దాం. కొత్త తరం తమ అవసరాల మేరకు కార్పొరేట్ హంగులద్దుకొని కొత్త కళ సంతరించుకుంటుంది. బట్టల షాపులు బ్రాండెడ్ షోరూములుగా మారిపోయాయి. రెస్టారెంట్ భోజనాలు చిటికలో ఇంటికొస్తున్నాయి. ఇవన్నీ కొత్త తరం కోసం వచ్చిన మార్పులే. ఆ వరుసలో ఇప్పుడు పేయింగ్ గెస్ట్ హాస్టళ్లు వచ్చి చేరాయి. కోలివింగ్ పేరుతో కొత్త హంగులు దిద్దుకుంటున్నాయి. ఇదివరకు చూడని వసతులు ఎన్నింటినో తెస్తున్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. కొత్త తరం విద్యార్థులు దేశంలో తమకు నచ్చిన కోర్సు ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఐటీ ఉద్యోగులైతే శిక్షణ కోసమనో ఆన్సెట్ పనుల కోసమో వేరే నగరాల్లో నెలల పాటు ఉండాల్సి వస్తోంది. ఇలాంటి వాళ్ళు ఇప్పటిదాకా నగరాల్లోని పేయింగ్ గెస్ట్ హాస్టళ్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఎంత మంచి హాస్టల్ అనుకున్నా భోజనంలో కాస్త శుచి శుభ్రత, విశాలమైన గదులు, ఏ వేళకా వేళ వాటిని శుభ్రం చేసే తీరు, లాండ్రీ, సెక్యూరిటీ గార్డులు, ఇవి తప్ప ఇంతకన్నా గొప్ప వసతులేవి ఆశించలేం. పైగా ఫలానా సమయంలోపు రావాలి, పెట్టింది తినాలి, బయటి ఫ్రెండ్స్ ఎవరూ రాకూడదు, ఇలాంటి కట్టుబాట్లెన్నో ఉంటాయి. అయితే ఇవేవి వద్దనుకుని ఏ అపార్ట్మెంట్లోనో గది తీసుకుందామనుకుంటే వంట వార్పు నుంచి గదులు శుభ్రం చేయడం దాకా అన్ని పనులు షేర్ చేసుకోవాలి. కొత్తగా నగరానికి అప్పుడే చదువుల కోసమో ఉద్యోగాల కోసమో వచ్చిన వాళ్ళు దంపతులైతే వాళ్ళ పని చేయాల్సిన 6 నెలల నుండి ఏడాది వరకు ఇల్లు అద్దెకు తీసుకోవడం భారమవుతోంది. అటు పేయింగ్ గెస్ట్ హాస్టల్లో ఇమడలేని వాళ్ళకి, ఇటు ఇంటి అద్దె భరించలేని వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతున్నాయి ఈ కో లివింగ్ నివాసాలు. ఏ 3 స్టార్ హోటలో 5 స్టార్ హోటలో మనకు హాస్టల్గా మారితే ఎలా ఉంటుంది? కో లివింగ్ నివాసం ఇంచుమించు అలాగే ఉంటుంది. పెద్ద హోటల్కు తీసిపోని విధంగా విశాలమైన ఏసీ గదులతో పాటు చక్కని ఫర్నిచర్, ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసే పనివాళ్లు, లాండ్రీ సేవలు అందించేవాళ్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఇందులో వీటికి తోడు అత్యాధునిక జిమ్లు, యోగా, డాన్స్ శిక్షణ ఏర్పాటుతో పాటు సంబంధిత శిక్షకులు ఉంటారు. మంచి రెస్టారెంట్లు ఉంటాయి. వాటిల్లో వంట నచ్చకపోతే మీరే చేసుకోవడానికి కమ్యూనిటీ కిచెన్లుంటాయి. వాటికి అదనంగా మీ గదిలోనే ఓవెన్లు కనిపిస్తాయి. వర్క్ ఫ్రం హోమ్ లో ఉండి పని చేసుకోవాలనుకున్నా, ఆన్లైన్లో క్లాసులు వినాలనుకున్నా మీ గదికే పరిమితం కావాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ వర్క్ ఏరియాలు ఉంటాయి. పనులు క్లాసులతో బుర్ర వేడెక్కి కాస్త సేద తీరాలంటే ఇండోర్ గేమింగ్ జోన్లు ఉంటాయి. క్రికెట్, ఫుట్బాల్ వంటివి ఆడటానికి బాక్స్ స్టేడియాలను ఏర్పాటు చేస్తున్నారు. గదికో టీవీ ఉన్నా అందరితో కలిసి ఇక్కడ మూవీ రూమ్ లో తెరపైన ఇష్టమొచ్చిన సినిమాలు చూడొచ్చు. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే దాదాపు అన్ని ఫ్లోర్లలోనూ సీసీ కెమెరాలు ఉంటాయి. సెక్యూరిటీ కూడా అత్యాధునికంగానే ఉంటుంది. మనం బయటికి వెళ్లి రావాలన్నా బయోమెట్రిక్ అనుమతి తప్పనిసరి. అయితే ఇక్కడ పేయింగ్ గెస్ట్ హాస్టల్లో ఉన్నట్లు కట్టుబాట్లు ఉండవు. బయట నుంచి మీ స్నేహితులు రావచ్చు. అమ్మాయిలకంటూ ప్రత్యేక ఫ్లోర్లుంటాయి. అందులో ఏదైనా సమస్య వస్తే పిలవడానికి వాళ్ళ గదుల్లోనూ కమ్యూనిటీ యాప్లోనూ ఎమర్జెన్సీ బటన్లు ఉంటాయి.
ప్రతి కో లివింగ్ నివాసము ఇన్ని వసతులతో ఉంటుందని చెప్పలేం, కానీ స్థాయి భేదాలతో దాదాపు అన్ని ఈ సౌకర్యాలు కల్పించడానికే ప్రయత్నిస్తున్నాయి. ఇక మన హైదరాబాద్ లో బోస్టన్ లివింగ్, ఇస్తారా, సెటిల్ వంటి సంస్థలు ఈ స్థాయిలో సదుపాయాలు అందిస్తున్నాయి. హైదరాబాద్ 1 అనే పేరుతో 47 అంతస్తులతో కూడిన 1500 కోట్ల రూపాయల ఖర్చుతో అతిపెద్ద కో లివింగ్ ఆవాసం కూడా ఈ ఏడాది రాబోతుంది. ఇవీ కాకుండా చిన్న సైజు లగ్జరీ అపార్ట్మెంట్ లాంటి వసతులతో కూడిన కో లివింగ్ ఆవాసాలు అందుబాటులో ఉన్నాయి. స్టాంజా లివింగ్, హౌజర్ వంటి సంస్థలు పలు చోట్ల అపార్ట్మెంట్లను తీసుకుని ఇలా అధునాతనంగా తీర్చిదిద్దుతున్నాయి. సంస్థ స్థాయి ఏదైనా సరే గది అద్దెతో పాటు లాండ్రీ, రూమ్ సర్వీసెస్, జిమ్, యోగా వంటివన్నీ ఫీజుల్లో భాగంగానే ఉంటున్నాయి. ఒక్క భోజనం ఖర్చులు మాత్రమే అదనంగా చెల్లించాలి. హైదరాబాద్, విశాఖ, విజయవాడ నగరాల్లో ఎక్కడైనా సరే ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ కో లివింగ్ ఆవాసాలు పుట్టుకొస్తున్నాయి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు పెద్దలు. ఆ విషయమేమో కానీ నోరు మంచిదైతే ఖచ్చితంగా మన ఆరోగ్యము మంచిదవుతుందంటూ అంటున్నారు వైద్యులు. అసలు నోరు మంచిదవడం అంటే ఏంటి? నోరు మంచిది కాకపోవడం అంటే ఏంటి? నోరు మంచిది కావడం వల్ల వచ్చే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నోరు మన ఆరోగ్యానికి వాకిలి లాంటిది. శరీర ఆరోగ్యం, నోటి ఆరోగ్యం రెండు ఒకదాంతో మరొకటి ముడిపడి ఉంటాయి. నోట్లో బోలెడంత బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియాలో కొన్ని దంతాలను క్షీణింపచేస్తే మరికొన్ని చిగుళ్లవాపు తెచ్చిపెట్టచ్చు. కాబట్టి నోటిని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యమైన విషయం. ఇది మనకు చాలా రకాలుగా మేలు చేస్తుంది. పుచ్చిపోయిన పళ్ళు, చిగుళ్ళు వాయటం నోటి అందాన్ని దెబ్బతీయటమే కాదు, దుర్వాసనకు కారణమవుతాయి. దీంతో నవ్వాలన్నా, దగ్గరికి వెళ్లి ఎవరితోనైనా మాట్లాడాలి అన్నా నామోషిగా అనిపిస్తూ ఉంటుంది. ఇది బెరుకుకు, ఆత్మన్యూన్యతకు దారితీస్తుంది. అదే దంతాలను, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకుంటే ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. ఆహారం మంచిగా తినొచ్చు. పళ్ల నొప్పి, నోటి ఇన్ఫెక్షన్ల బెడద లేకపోవటం వల్ల చేసే పని మీద ఏకాగ్రత పెరుగుతుంది. కంటి నిండా నిద్ర పడుతుంది. మొత్తంగా ఆరోగ్యం పుంజుకుంటుంది. చిగుళ్ల వాపునకు, గుండె జబ్బులకు సంబంధం ఉన్నట్టు కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. చిగుళ్ల వాపు శరీరంలో దీర్ఘకాల వాపు ప్రక్రియకు దారితీస్తుంది. ఇది క్రమంగా గుండెపోటు, రక్తనాళాల్లో పూడికలు, పక్షవాతం వంటి తీవ్ర సమస్యలకు దారితీయొచ్చు. చిగుళ్ల వాపు గల వారికి ఇలాంటి సమస్యల ముప్పు 3 రెట్లు ఎక్కువని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా చిగుళ్ల వాపునకు పొగ తాగటం, అనారోగ్యకర ఆహారం తినటం వంటివి తోడైతే అగ్నికి ఆజ్యం తోడైనట్టే. దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉన్నవారితో పోలిస్తే చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం వచ్చేవారు జ్ఞాపక శక్తి, ఇతర విషయ గ్రహణ నైపుణ్యాల పరీక్షలో వెనకబడిపోతున్నారని పరిశోధకులు గుర్తించారు. పదాలను గుర్తు చేసుకోవడం, తీసివేతల్లో మరీ నాసిరకంగా ఉంటున్నారని తేలింది. రోజువారీ పనుల్లో ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. యాంటీ బ్యాక్టీరియల్ మౌత్ వాష్, టూత్ పేస్ట్ వాడకంతో చిగుళ్ల వాపునకు దారితీసే బ్యాక్టీరియాను తగ్గించుకోవచ్చు. నోటి అపరిశుభ్రత అక్కడితోనే ఆగేది కాదు. ఇతర భాగాల్లోనూ ఇన్ఫెక్షన్కు అది కారణమవుతుంది. చిగుళ్ల జబ్బుకు కీళ్లవాపును తెచ్చిపెట్టే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు సంబంధం ఉంటోందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ 2 జబ్బుల్లోనూ అనుసంధానం, కణజాల క్షీణత ఒకేలా ఉంటుండడం గమనార్హం. సమతుల ఆహారం తినటం,
తరచూ దంతవైద్యుని కలవడం, నోరు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా పళ్ళు పుచ్చిపోవటం, చిగుళ్ళ జబ్బు ముప్పులను తగ్గించుకోవచ్చు. కాబట్టి రోజు 2 సార్లు ఉదయం పడుకునే ముందు పళ్ళు తోముకోవాలి. వీలైతే యాంటీసెప్టిక్ మౌత్ వాష్తో నోటిని పుక్కిలించాలి. మధుమేహం నియంత్రణలో లేని వారిలో రోగనిరోధక శక్తి సామర్థ్యం తగ్గుతుంది. దీంతో ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. అందుకే మధుమేహులు తరచూ చిగుళ్ళ జబ్బు వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటారు. వీరికి ఇవి తీవ్రంగానూ పరిణమిస్తూ ఉంటాయి. అయితే నోటిని శుభ్రంగా ఉంచుకుంటే రక్తంలో గ్లూకోజ్ను అదుపులో పెట్టుకునే అవకాశం లేకపోలేదు. మధుమేహుల్లో చిగుళ్ళ జబ్బు లేని వారితో పోలిస్తే చిగుళ్ళ వాపు గలవారిలో గ్లూకోజ్ మోతాదులు అంతగా అదుపులోకి రావటం లేదని తేలటం దీనికి నిదర్శనం. గర్భిణీల్లోనూ చాలా మంది హార్మోన్ల మార్పుల వంటి కారణాలతో చిగుళ్ళ వాపు బారిన పడుతూ ఉంటారు. ఇది కొందరిలో నెలలు నిండక ముందే కాన్పు కావటానికి, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడానికి దారితీయవచ్చని కొన్ని అధ్యయనాల్లో తేలింది. నోటిని శుభ్రంగా ఉంచుకుంటే ఇలాంటి ముప్పులను తేలికగా తప్పించుకోవచ్చు. కాబట్టి గర్భిణీలు ఆరోగ్య పరీక్షల్లో భాగంగా పళ్ల డాక్టర్ను సంప్రదించడం మంచిది. ఇది పన్నింటి బిడ్డకు జన్మనివ్వడానికి తోడ్పడుతుంది. టెక్ కంపెనీలో ఉద్యోగాల తొలగింపులు 2024లోనూ కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి దాదాపుగా 32,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లుగా layoffs.fyi వెల్లడించింది. తాజాగా స్నాప్ 540 మందిని తీసేసింది. అంతకుముందు ఓక్టా అనే సాఫ్ట్వేర్ సంస్థ 400 మందిని ఇంటికి పంపింది. ఉద్యోగులను ఇంటికి పంపుతున్న టెక్ కంపెనీల పరిస్థితి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా మహమ్మారి సమయంలో వచ్చిన డిమాండ్కు అనుగుణంగా టెక్ కంపెనీలు అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకున్నాయని లేఆఫ్స్ ఎఫ్ఐఐ వ్యవస్థాపకుడు రోజర్లీ తెలిపారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో వ్యయ నియంత్రణలో భాగంగా అదనంగా ఉన్న ఉద్యోగులను తొలగిస్తామని పేర్కొన్నారు. అధిక వడ్డీ రేట్లు, టెక్ పరిశ్రమలో గిరాకీ కొరత ఊహించిన దానికంటే ఎక్కువ కాలం కొనసాగడం పరిస్థితులను మరింత దిగజార్చాయని వివరించారు. అమెజాన్, సేల్స్ ఫోర్స్, మెటా ప్లాట్ఫామ్స్ వంటి పెద్ద సంస్థలు సైతం ఉద్యోగాల కోత విధించిన జాబితాలో ఉన్నాయి. ఉద్యోగాల కోతకు ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణమని లేఆఫ్స్ ఎఫ్ఐ వ్యవస్థాపకుడు రోజర్లీ తెలియజేశారు. కృత్రిమ మేధ వైపు రూపాంతరం చెందాల్సిన అవసరం వల్లే మానవ వనరులను క్రమబద్ధీకరించాల్సి వస్తుందని కొన్ని కంపెనీలు చెబుతున్నట్లు ఆయన గుర్తు చేశారు. మరోవైపు టెక్ పరిశ్రమలో నియామకాల వివరాలను వెల్లడించే క్యాంప్టిఏ అనే సంస్థ ఇదే విషయాన్ని తెలియజేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ పెరిగినట్లు పేర్కొంది. కొన్ని రకాల పోస్టులను తీసివేస్తున్నప్పటికీ మరికొన్ని రంగాల్లో నియామకాలు పుంజుకుంటున్నాయని ఈ సంస్థ తెలిపింది. జనవరిలో దాదాపుగా 33,727 నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు క్యాంప్టిఐఏ సంస్థ తెలిపింది. హలో, నేను స్టేషన్కి వెళ్ళాలి, ఆటో బుక్ చేయి. అక్కడి మల్టీప్లెక్స్లో సినిమాకి టికెట్స్ రిజర్వ్ చేసాయి. టొమాటోలు, ఆలు, మిర్చి కావాలి, స్విగ్గీ లైట్లో ఆర్డర్ పెట్టు. ఇలా మనం చెప్పగానే అన్నీ చేసి పెట్టే వస్తువు ఒకటి అరచేతిలో ఉంటే ఎలా ఉంటుంది? స్మార్ట్ ఫోన్ ఉందిగా అంటారేమో. అందులో ప్రతి పనికి ఒక యాప్ తెరవాలి కదా. చదువురాని వాళ్ళకి అది ఇబ్బంది కదా.
ఇది వాళ్ళ కోసమే వచ్చినట్లుగా ర్యాబిట్ R1 అనే పరికరం సంచలనం సృష్టిస్తోంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. షో క్లుప్తంగా దీన్ని CES అని పిలుస్తారు. అమెరికాలో జరిగే ఈ ప్రదర్శన కోసం ఏటా ప్రపంచం మొత్తం ఎదురుచూస్తూ ఉంటుంది. శాంసంగ్, LG వంటి బడా సంస్థలు తమ సరికొత్త పరికరాలను ఇందులోనే ప్రదర్శిస్తూ ఉంటారు. అసలు అక్కడ ప్రదర్శనకి అవకాశం దక్కించుకోవడానికే ఎన్నో సంస్థలతో పోటీ పడాలి. అలాంటి తీవ్ర పోటీలో జెస్సీ లియు అనే యువకుడు వెనుకబడ్డాడు. చైనా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డ జెస్సీ లియు రూపొందించిన R1 అనే పరికరానికి ఈసారి CES లో అవకాశం దక్కలేదు. జెస్సీ లియు చాలా ప్రయత్నించగా ప్రదర్శన చివరి రోజు ఓ చిన్న హాల్లో తన ప్రొడక్టు గురించి వివరించే అవకాశం ఇచ్చారు నిర్వాహకులు. దాన్ని అద్భుతంగా వినియోగించుకున్నాడు లియు. ర్యాబిట్ R1 అన్న తన పరికరాన్ని పరిచయం చేస్తూ అతను చేసిన 20 నిమిషాల ప్రసంగం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అది విని ఆ పరికరాన్ని తీసుకుని పరీక్షించిన మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల అబ్బురపడ్డారు. 2007లో యాపిల్ అధినేత స్టీవ్ జాబ్స్ ఐఫోన్లను ప్రపంచానికి పరిచయం చేసిన సందర్భం లాంటిదే ఇది కూడా. ర్యాబిట్ R1 అంతే సంచలనం సృష్టిస్తుందంటూ కితాబిచ్చారు. సత్య నాదెండ్ల జోస్యాన్ని నిజం చేస్తూ కేవలం వారంలోనే 50,000 పరికరాలకు ఆర్డర్లొచ్చాయి. ఆర్డర్లు రావడమే కాదు, ర్యాబిట్ R1తో ఇక స్మార్ట్ ఫోన్ల హవాకి తెరపడినట్టే అన్న మాట కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్మార్ట్ ఫోన్ అంటే మనకు ముందుగా యాప్లే గుర్తుకొస్తాయి. మెసేజ్ కో యాప్, కారు బుకింగ్ కి మరొకటి, సినిమాలకు ఇంకొకటి, ట్రైన్ కోసం ఒకటి, ఇలా చాలా ఉంటాయి. అయితే ప్రతిదాన్ని వాడాలంటే కాస్తో కూస్తో చదువుకుని ఉండాలి. చదువురాని వాళ్లను, అందులను, వృద్ధులను ఇది ఇబ్బంది పెడుతోంది. యాప్లతో పని లేకుండానే మనకు కావాల్సినవన్నీ చేసి పెడుతుంది ర్యాబిట్ R1 పరికరం. సిరి, అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్లు కూడా మనం అడగగానే కొన్ని పనులు చేసి పెడతాయి కదా అని మీకు అనుమానం రావచ్చు. వాటికి చాలా పరిమితులున్నాయి. ఉదాహరణకి అలెక్సాని టాక్సీ బుక్ చేయమని అడిగితే ఓలా, ఊబర్ యాప్లను చూపిస్తుందంతే. అందులో అడ్రస్ ఇతరత్ర మనమే టైప్ చేయాలి. కానీ ర్యాబిట్ R1 అలా కాదు. చెప్పిన కొద్ది క్షణాల్లోనే మనం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి బుక్ చేసేస్తుంది. ఈ రోజు మీకేం వంట చేయాలో తోచడం లేదనుకోండి, అలాంటప్పుడు ఈ ర్యాబిట్ R1 పరికరంలోని కెమెరాకి మన ఫ్రిడ్జ్ ని తెరిచి చూపిస్తే చాలు. ఉన్న వాటితో మనం ఏమేం వంటలు చేయవచ్చో వాటి రెసిపీలతో సహా క్షణాల్లో చెప్పేస్తోంది. అంతెందుకు, మన ఎదురుగా ఓ కొత్త వస్తువు గాని, మనకు పెద్దగా పరిచయం లేని ఒక ప్రముఖుడి ఫోటో ఉందనుకుందాం. వాటి గురించి తెలుసుకోవాలంటే దాన్ని మనం ఫోటో తీసి గూగుల్ ఇమేజెస్లో పెట్టి వెతకాలి. అదే బొమ్మని R1లోకి కెమెరాకి చూపిస్తే కొన్ని క్షణాల్లోనే చరిత్ర మొత్తాన్ని చదివి వినిపించేస్తోంది. అరచేతి కన్నా చిన్నగా ఉండే ఈ పరికరం ఖరీదు కూడా చాలా తక్కువే. ర్యాబిట్ టెక్ స్టార్టప్ ఏర్పాటు చేసిన జెస్సీ లియు ర్యాబిట్ R1ను కేవలం 16,000 రూపాయలకు అందిస్తూ సంచలనం సృష్టించాడు.
చేసేవారి సంఖ్య తమిళనాడు రాష్ట్రంలో పెరిగిపోతుంది. 2022తో పోల్చితే గతేడాది అవయవదానం చేసేవారి సంఖ్య తమిళనాడులో 11.4% పెరిగింది. అవయవదానం చేసే జీవన్ స్మృతుల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిపిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన ప్రకటన అక్కడి ప్రజల్లో స్పందన తీసుకొచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అవయవదానం ఒక మనిషి శరీర భాగాలను మరో మనిషికి అమర్చడం ద్వారా వారి ప్రాణాలను కాపాడే ప్రక్రియ. వైద్య రంగంలో కొంతకాలంగా మనకు వినిపిస్తున్న ఈ మాట నిజంగా కొన ఊపిరితో ఉన్న రోగికి పునర్జన్మ లాంటిది. అవయవదానాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఒక ప్రకటన చేసింది. అవయవదానం చేసే జీవన్మృతుల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిపిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ 2023 సెప్టెంబర్ 23న ప్రకటించారు. ఈ ప్రకటనతో అవయవదానం చేసేవారి సంఖ్య అధికమైంది. తమిళనాడు సీఎం ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 100 మందికి పైగా అవయవాలు దానం చేశారు. ప్రభుత్వ ప్రకటనతో తమిళనాడులో క్రమంగా అవయవదానం చేసే వారి సంఖ్య పెరుగుతుంది. 2022తో పోల్చితే గత ఏడాది అవయవదానం చేసిన వారి సంఖ్య 11.4% పెరిగింది. ఈ ఏడాది ఒక్క జనవరి నెలలోనే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 20 మందికి పైగా అవయవదానం చేశారు. 5,000 మందికి పైగా అవయవదానానికి సమ్మతి పత్రాలు ఇచ్చారు. గత ఏడాది 178 మంది అవయవదానం చేస్తే 1000 మంది లబ్ధి పొందారు. అవయవదానంపై అవగాహన పెరిగిందని సేలం ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అవయవదానం చేయాలి అనుకునే వాళ్ళు తొలుత వారి కుటుంబీకుల సమ్మతి తీసుకోవాలి. అనంతరం ప్రభుత్వం సూచించిన వెబ్సైట్లో నమోదు చేసుకుని గుర్తింపు కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ పేరు, వివరాలు నమోదు చేసుకోవచ్చు. సహజంగా మరణించినా లేక జీవన్మృతి చెందిన వారి కుటుంబీకుల అనుమతితో మాత్రమే అవయవాలు పొందగలమని అక్కడి వైద్యులు చెబుతున్నారు. ప్రమాదం, క్యాన్సర్, పుట్టుక లోపం, కాలిన గాయాలు తదితర బాధితులకు అవయవదానం అవసరమవుతుంది. ఏటా వీరి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన లేకపోవడంతో తరచూ దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ ఘటనల్లో కొందరు జీవన్మృతులుగా మారుతున్నారు. కుటుంబీకుల సమ్మతితో వారి అవయవాలు అవసరమైన వారికి అమర్చుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో వివిధ అవయవాల మార్పిడి కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు. తమిళనాడులో మూత్రపిండాల కోసం 6,322 మంది ఎదురు చూస్తున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అదేవిధంగా కాలేయానికి సంబంధించిన 438 మంది, గుండెకి సంబంధించిన మరో 76 మంది ఎదురు చూస్తున్నారు. కాగా ఊపిరితిత్తుల కోసం 64 మంది, చేతుల కోసం 25 మంది, చిన్న ప్రేగుకు 2, కాలేయం, ఊపిరితిత్తులకు 40 మంది వేచి చూస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రం వ్యాప్తంగా 7,037 మంది అవయవదానం కోసం వేచి చూస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తోంది. అవయవాలు సకాలంలో దొరక్క చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. టాక్సీ సర్వీస్ ధరలకు సంబంధించి కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా, ఉబర్ వంటి యాప్ ఆధారిత సంస్థలతో పాటుగా నాన్ యాప్ బేస్డ్ టాక్సీ సర్వీసులకు స్థిరమైన ఛార్జీలు వసూలు చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ఫిక్స్డ్ ఫేర్ రూల్ పేరుతో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. బయటకు వివిధ పనుల కోసం వెళ్లే ప్రయాణికులు తమ అవసరాల కోసం ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాలతో పాటు అవి అందుబాటులో లేనప్పుడు క్యాబ్లను ఆశ్రయించడం సహజం. అయితే ప్రయాణికుల అవసరాన్ని క్యాష్ చేసుకునే లక్ష్యంతో క్యాబ్ నిర్వాహకులు ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటారు. ఇదే విధంగా
కర్ణాటకలోనూ జరుగుతుంది. ఈ విషయం కాస్త అక్కడి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికొచ్చింది. అగ్రిగేటర్ సంస్థలు వినియోగదారుల నుంచి ఇష్టానుసారంగా ధరలను వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో స్పందించిన కర్ణాటక రవాణా మంత్రిత్వ శాఖ ట్యాక్స్ సర్వీస్ ధరలపై ఒక నిర్ణయానికి వచ్చింది. తాజా నిబంధనల ప్రకారం వాహనం ఖరీదు ఆధారంగా క్యాబ్ సర్వీసులను 3 భాగాలుగా విభజించింది కర్ణాటక ప్రభుత్వం. వాహనం ధర 10 లక్షల రూపాయల కంటే తక్కువైతే మొదటి 4 కిలోమీటర్లు కనీస ఛార్జీ 100 రూపాయలుగా నిర్ణయించింది. అదేవిధంగా మొదటి 4 కిలోమీటర్ల తర్వాత ప్రతి అదనపు కిలోమీటర్కు 24 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇక కారు ఖరీదు 10 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల మధ్య ఉంటే కనీస ఛార్జ్ 115 రూపాయలుగా, ఆ తర్వాత ప్రతి అదనపు కిలోమీటర్కు 28 రూపాయలు నిర్ణయించారు. వాహనం ధర 15 లక్షల రూపాయలు దాటితే తొలి 4 కిలోమీటర్లు కనీస ఛార్జ్ 130 రూపాయలు వసూలు చేస్తారు. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్కు 32 రూపాయల చొప్పున ప్రయాణికులు చెల్లించాలి. ప్రయాణించే దూరమే కాదు, వెయిటింగ్ సమయం విషయంలోనూ కర్ణాటక ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. క్యాబ్ బుక్ చేసిన తర్వాత మొదటి 5 నిమిషాల వెయిటింగ్ ఉచితం. ఆ తర్వాత ప్రతి నిమిషానికి ₹1 ఛార్జ్ వర్తిస్తుంది. యాప్ ఆధారిత ట్యాక్స్ సర్వీసును అందించే సంస్థలు 5% జీఎస్టీతో పాటు టోల్ ఫ్రీ ఛార్జీలు వసూలు చేసేందుకు అనుమతించారు. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య క్యాబ్ సర్వీసులను అందించే సంస్థలు సాధారణ ధరలకు అదనంగా 10% వసూలు చేసుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఇది ఈ వారం న్యూస్ దిస్ వీక్. మరిన్ని విశేషాలతో వచ్చే వారం మరో న్యూస్ దిస్ వీక్లో కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.